ప్రముఖ వ్యాపారవేత్త రవిశంకర్ గ్రూప్స్ అధినేత జిల్లా జనసేన నాయకులు కంది రవిశంకర్ జన్మదిన వేడుకలు ఒంగోలు మరాఠీపాలెంలో ఘనంగా నిర్వహించిన ఒంగోలు జనసేన నాయకులు జనసేన పార్టీ ఆధ్వర్యంలో 50 కేజీల భారీ కేక్ను కంది రవిశంకర్తో కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ జన్మదిన వేడుకల్లో ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ఉపాధ్యక్షులు చిట్టెం ప్రసాద్, జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు చనపతి రాంబాబు, కళ్యాణ్ ముత్యాల, కృష్ణ, ప్రాంతీయ కమిటీ సభ్యురాలు బుందిల శ్రీదేవి, ఒంగోలు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి పల్లా ప్రమీల, ఒంగోలు నగర జనసేన పార్టీ కార్యదర్శులు గోవింద్ కోమలి, మనోజ్ రాయల్, ఆకుపాటి ఉష, ఉంగరాల వాసు, ఒంగోలు నగర జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శులు తన్నీరు ఉష, సుంకర కళ్యాణి తదితర నగర కమిటీ సభ్యులు, డివిజన్ అధ్యక్షులు, నాయకులు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొని కంది రవిశంకర్కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ఓకే కానీ రా హ్యాపీ బర్త్డే టు యు అండ్ హ్యాపీ ఉగాది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, రవిశంకర్ గారి నాయకత్వం. గంట ఎత్తుకుంటాడు రండి.
వెనక పడతామన్నా లైట్ పడుతుంది తెలుసు మొత్తం పోతుంది చెల్లిది అమ్మా వెనకరా కంది రవిశంకర్ గారు భవిష్యత్తులో మంచి రాజకీయ పదవి రావాలని కోరుకుంటున్నారు. అది కంగ్రాట్స్ అన్న, మంచి ప్రజలకు సేవ చేసే పదవి కొట్టాలని చూస్తాం 100%. అది మా బ్యాచ్ వెంకట్రావు చిన్న కేక్ విషయం బాయ్ సెల్లు పెట్టి వెనక్కి పెట్టి నేను తీస్తా, మంచిగా తీస్తా. ఓకే ఓకే ఇక్కడ చూడన్నా. కంది రవిశంకర్ నాయకత్వం, కంది రవిశంకర్ నాయకత్వం, మహేష్ అన్న నాయకత్వం. అన్న వీళ్ళిద్దరు
ఫోటో ది అందరూ పక్కకి వాళ్ళిద్దరు సుధన్నని మహేష్ అన్న ఒక ఫోటో ఫ్లెక్సీలన్నీ ఈ రోజు నా పుట్టినరోజు సందర్భంగా జన సైనికులు వీర మహిళలు నా ఫ్రెండ్స్ నా సంబంధించిన వ్యక్తులు ప్రతి ఒక్కళ్ళు అభిమానించే వ్యక్తులు అందరూ వచ్చినందుకు ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చినందుకు మా స్టాఫ్ అందరూ వచ్చినందుకు వీళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెబుతున్నాను. ఎందుకంటే నేను ఉగాది రోజు పుట్టాను కాబట్టి ఇప్పుడు ఉగాది నేను చేసుకుంటున్నాను. ఆ ఉగాది సందర్భంగా మా మిత్రులందరూ అందరూ ప్రతి ఒక్కళ్ళు కలిసి ఈరోజు ఈ కేక్ కటింగ్ పెట్టేందుకు వాళ్ళందరికీ పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన నా పార్టీలోని చేరినందుకు నాకు ఎప్పుడు 6 నెలల నుంచి చాలా మంచిగా హ్యాపీగా ఉంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అనేది ఆంధ్రప్రదేశ్ నెక్స్ట్ భారతదేశంలోనే చాలా అవసరంగా చాలా అని ప్రతి ఒక్కరు అంటున్నారు. ఆయన చేసే విధి విధానాలు చాలా మటుకు అందరికీ బాగున్నాయి. ఈ రోజు రోడ్స్ కానీ ఇది కానీ పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ ఎంతో ముందుకు వస్తుంది. ఉగాది సందర్భంగా కూడా రోడ్లు 552 కోట్లు రిలీజ్ చేస్తున్నారు. ఈ రోడ్స్ అన్ని రిలీజ్ చేయడం వల్ల మనకున్న రోడ్స్ ప్రాబ్లం అనేది దాదాపు 80% క్లియర్ అవుతుంది. అదే పవన్ కళ్యాణ్ నాయకత్వం అనేది చాలా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కళ్ళు జన సైనికులు వీర మహిళలందరూ కృషి చేస్తున్నారు. వీళ్ళందరికీ ధన్యవాదాలు. ఈరోజు ఎమ్మెల్యే గారు గౌరవనీయులు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ గారు లేరు. ఆయన ఉంటే అందరం కలిసి మేము చేసుకోవాలని అనుకున్నాము. అండ్ రియాజ్ గారు షేక్ రియాజ్ గారు కూడా లేరు. ఆయన కూడా ఈరోజు రేపు రంజాన్ కాబట్టి వాళ్ళకు ఆయన నేటివ్ ప్లేస్కి వెళ్ళారు. దయచేసి మీ అందరూ ఈసారి నెక్స్ట్ టైంలో కలిసి ఉండాలని చెప్పి మేమందరం మంచి ఫంక్షన్లో కలవాలని చెప్పి అనుకుంటున్నాము. మా కార్యకర్తలు, టీడీపీ కార్యకర్తలు, ఎన్డీఏ కార్యకర్తలు ప్రతి ఒక్కరు కలిసి ఉండాలని, ఎప్పుడూ కలిసి మనం కలిసిమెలిసి ఉండాలని చెప్పి, ఎన్డీఏ కూడా బాగుండాలని చెప్పి పవన్ కళ్యాణ్ ఆశతో ఆయన మాట విధానం ప్రకారం మేమందరూ కలిసి అదే విధంగా నడుస్తామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. రవిశంకర్ గారి స్వగ్రామం నందు ఆయన పుట్టినరోజు సందర్భంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు అలానే ఎన్డీఏ కూటమి పక్ష నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి పార్టీలో చేరిన నాటి నుండి ఒక జన సైనికుల్లాగా పార్టీ కార్యక్రమాలు పాల్గొంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తూ అందరినీ కలుపుకొని పోతూ అందరికీ సంస్థ గౌరవం ఇస్తూ అందరి సన్నతి కాలంలోనే అందరి వాడిగా పేరు పొంది అందరి పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తున్న రవిశంకర్ అన్నకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. మీరు రానున్న రోజుల్లో మరింత ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి ఇప్పట్లానే కృషి చేసి మా అందరి సహకారం ఎప్పుడు ఉంటుందని తెలియజేస్తున్నాం. ప్రకాశం జిల్లా జనసేన నాయకులు కంది రవిశంకర్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారి ఇంటికాడ కేక్ కటింగు అలాగే పలువురు నాయకులందరూ కూడా విచ్చేసినందుకు వారికి ముందుగా నా ధన్యవాదాలు. రాబోయే రోజుల్లో కూడా కంది రవిశంకర్ గారు మరెన్నో పుట్టినరోజులు చేసుకోవాలని, అలాగే జనసేన పార్టీకి చేదోడు వాదోడుగా ఉండి నాయకులందరినీ కూడా కలుపుకొని పోయి ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే అన్నయ్య, మరెన్నో మీకు పదవులు రావాలని ఆశిస్తూ మా జనసేన తరఫున మీకు శుభాకాంక్షలు.